సీతమ్మకు జయిస్తి చింతకు పతకము రామచంద్ర సీతమ్మకు జయిస్తి చింతకు పతకము రామచంద్ర నీవు కులుకూచు తెచ్చేవు ఎవరబ్బా సొమ్మాని రామచంద్ర. ఎవడో గంగాధర్ గారు ఇవ్వలేదో మంచి హుషారుగా ఉన్నారు. హుషారేమిటి ఆంజనేయులు, కూర్చో. మనవాడు మిలిటరీ వాడి కోటలోనే పాగా వేశాడు. చెప్పరు విడిత సదియా ఇద్దరు పిల్లలు నచ్చారటయ్యా. ఇద్దరే? పైగా ఆ చిక్కు విడదీయటానికి వాళ్ళు అబ్బతరం కాక నన్ను రమ్మని రాశారు. ఇదేదో చాలా వింతగా ఉంది. మన వాడికి ఇలాంటి మావు ఎప్పుడు లేదే అని నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మన వాడి బుద్ధి మళ్ళా మారకముందే వెంటనే వెళ్ళి వేడిలో వేడి బియ్యం కూడా కుదుర్చుకురండి. విషయం బయలుదేరండి ఇవ్వాలే. ఇదిగో అరగంటలో బండి ఉంది, మూట ముల్లే తీయండి. అరే రథ చూస్తానే రాక్విక్ మార్చ్. కొంచెం కాఫీ గిఫీ అంతనాయి. టెలిగ్రామ్ నేను ఇచ్చిపోతానండి, మీరు వెంటనే బయలుదేరండి. డ్రైవర్ డ్రైవర్ డ్రైవర్. ధర్మం తల్లి అమ్మా మాదాకాలమ్మా. నాన్నున్నారా? లేడు. ఏమిటి వేషం? కర్మ. టెలిగ్రామ్ జవాబు వచ్చిందా? వచ్చింది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. కొంప తీసారే. అయితే ఇంకా అక్కడే ఉండిపోతాడనమాట. వాడిని రాని చంపేస్తాను. అమ్మా ధర్మం తల్లి అన్నపూర్ణమ్మా. ఎవరు నువ్వు? దిక్కులేనాడు బాబు, ఒక కాని పెంచండి. అడుక్కు తినడానికి వేళ పడలేదు, పోతులా ఉన్నావు. అలా పోయి పని చేసుకునేదు. మీ దయ బాబు. వేసవులు వేసవులని మరి ఇళ్లలో కూడా తోపడిపోతున్నారు. అమ్మాయి అమ్మాయి విన్నావా? పిల్ల మా పెళ్లి. ఎవరికి నాన్న? మన దగ్గరకు వచ్చేసింది. ఈ నాటక గురునాథం పెళ్లి తోసుకొచ్చింది. గంగాధరం గారి ప్రయాణం చేసి ఓ టెలిగ్రామ్ పరేసి నేను ఇలా వచ్చేసాను. ఏమిటమ్మా చప్పుడు? ఏదో కొబ్బరికాయ పడి ఉంటుంది నాన్న. ఓహో ఏమిటోనమ్మా, అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, మన ఇంట్లో పెళ్లి ఎప్పుడు? నాన్న మీరు స్నానం చేయరు? పదండి. ఇదిగో మరి. అంతా విన్నాను, లేడు. ఇప్పుడు నాకేమిటి గతి? నాకు మతిపోతుంది. మీ నాన్న బయలుదేరాడని మా నాన్న టెలిగ్రామ్ ఇచ్చాడుగా, అది చూస్తే వాసు ఒక్క క్షణం కూడా ఆకున్నాడు. వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు. ఇదిగో ఇక నీవు నిర్భయంగా ఇంటికి వెళ్ళు. అక్కడి నుంచి వచ్చానని మీ అమ్మతో చెప్పు. చూసావా నాన్న, ఆయన పాట ఎంత బాగా రాశారు. ఎవరు? ఏమిటి ఆయన పాటలు కూడా రాస్తాడు ఏమిటి? అవును బాబాయ్. అరే వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా బాగుంది నాన్న. బ్రదర్ చూడు. రియలీ వండర్ఫుల్ బ్రదర్, రియలీ వండర్ఫుల్. అయితే ట్యూను రాక్ అండ్ రోలా లేకపోతే తకాతలియా? తకాతలి ఏమిటి బాబాయ్? తకాతలి కాదే, అదేది కాదు, జానపద గేయం. ఏమండి ఒక్కసారి పాడి వినిపించకూడదు? అది ఆడపిల్లలు పాడవలసిన పాట, మీరు పాడితే బాగుంటుంది. మీరు ప్రారంభించండి, మేము అందుకుంటాం. ఏనన్నా? మిస్టర్ నాథ్, ఆడపిల్లలు అంతగా అడిగినప్పుడు బెట్టు చేయకూడదు. ప్లీజ్ సింగ్, ప్లీజ్ సింగ్. ప్లీజ్. నాకేం పర్వాలేదు బ్రదర్, మీరు లేవండి, నేను వేస్తాను. చాలా వీక్ బాడీ అండి, కొంచెం రిఫమైంది. రైట్, ఆల్ రైట్. ఏంటి? నథింగ్ నథింగ్. నేను చెప్తూనే ఉన్నాను, ఈ డాన్సులు గిన్సులు నీ ఒంటికి పడవని. వింటేనా? టెలిగ్రామ్ సార్. టెలిగ్రామ్ మళ్ళీ పిడుగా? పిడుగు కాదు, గొడుగు కాదు బ్రదర్. రావు బహదూర్ గంగాధరం గారు వస్తున్నారు. ఎవరండి? మీ నాన్నగారు. ఓ నాన్నగారా? వస్తాడు. నాన్నగారు వస్తున్నారు, అలా పారిపోతాడు. అదే అర్థం కావట్లేదే. ఇలా పట్టుకోరా, అలా పోదాం.
వాట్ ఇస్ దిస్? నాన్సెన్స్. నాట్ ఆల్ రైట్ బ్రదర్, చార్జ్. చదువు చదువు. ప్రియమైన కోటా గారికి నేను చేసిన పని మీకు వెర్రిగా కనిపించవచ్చు. గత్యంతరం లేక అలా చేయవలసి వచ్చింది. ఆయన అదో రకం మనిషి. గిత్తబేరం మొదలు పెడతాడు. నేనే కళ్ళెదట పడితే ఆయన గుబులకి మితం ఉండదు. మీ అందరి నిర్ణయం తప్పక పాటిస్తాను. ఇట్లు గురునాథం. ఏమిటి దొంగ పని? ఎవరైనా చూస్తే నవ్విపోతారు. రండి లోపలికి రండి. ఏమిటి రక్తం? ఇది మేకు గిసుకుపోయింది. అయ్యయ్యో రండి. అను ఇందా కలిపేసి ఏ వేసి మేడకు మెట్లుండగా గొట్టం పట్టుకు దిగుతున్నారే? అది నా కర్మలే. వస్తున్నానన్నా. వాళ్ళ కంట పడితే కొంత అంటుకుంటే అను ఎంతసేపు అమ్మా తలుపు తీయడానికి? అను వస్తున్నానన్నా. చూసావా నాదేం చేశాడు? ఏం చేశారు? ఏం చేశాడా? ఈ ఉత్తరం పెట్టేసి ఉడాయించాడు. చదువు. పాపం. ఎందుకు పాపం? బ్రదర్ టైం అయిపోయింది. అవును అయిపోయింది. మరి అయిపోయింది ఎట్లా? స్టేషన్ పెడదాం రాక్కయ్యా. స్టేషన్ కా? నాన్న నాకు కడుపులో నొప్పిగా ఉంది. మీరు వెళ్ళండి, నేను రాలేను. కడుపులో నొప్పిగా ఉందా? అయితే రావద్దు, ఇక్కడ ఉండు. బ్రదర్ కమాన్ 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 బ్రదర్. వెళ్ళిపోయారా? ఎందుకింత అఘాయిత్యానికి పూనుకున్నారు? నీ అను దగ్గర కూడా దాపరికేనా? అయితే మీరు నన్ను కూడా నమ్మరన్నమాట. అను 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 నిన్నే నమ్మలేకపోతే నా మనసును కూడా నమ్మలేదు. నీవే నా సర్వస్వం. దైవ సాక్షిగా చెప్తున్నాను. కానీ మీరెందుకు పారిపోతున్నారో చెప్పరుగా? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నన్ను బలవంతం చేయకు. అను నా మాట నమ్మలేవా? మీ మీద నాకెప్పుడు అపనమ్మకం లేదు. అయితే నన్ను వెళ్ళను. మళ్ళీ వచ్చి తప్పకుండా కలుసుకుంటాను. కాలిలాగుండగానే నా ప్రాణం పోయినా ఒప్పుకోను. మీరు వెళ్తే నా మీద ఒట్టే. అను ఇంకా నాతో ఏం చెప్పొద్దు. అను అమ్మాయి వస్తూనే ఉంది. రా. నేను నమస్కారం అండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాన్న ఇంకా కబుర్లతోటే కూర్చున్నారా? పాప ఆయన ఎప్పుడు భోజనం చేశారో ఏమిటో. అవునమ్మా రెడీ సార్. బావగారు లేవండి భోంచేద్దాం. నువ్వు కూడా రామా. నాకు ఆకలి లేదండి. ఆనంత వరకే చిందువు గాని. ఎందుకు లంకడం పరమౌషధం. కషాయం పంపిస్తాను, నువ్వు ఇక్కడే ఉండమ్మా. కషాయం. బావగారు రండి. నువ్వురా. బ్రదర్ బావగారు ఏమంటున్నారు? బావగారు మీ ఆతిథ్యం ఉందే వ్యర్థవది. రెండు పూటలు మీ ఇంట్లో భోంచేశానో లేదో నా ఒళ్ళు ఎంత బరువు ఎక్కిపోయిందండి. మావాడు అన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడే, వాడి ఒళ్ళు ఎలా తయారైందో. బావగారు
మన నాథు నాడు చూశారు? వాడెవడు? మన గురునాథం అండి. పెదవులకు శ్రమ ఎందుకని తూకి చేసి పరిశ్రమ. భలే చమత్కారులండి. మన నాథు చాలా చమత్కారమైన వాడండి, చాలా తెలివిగలవాడు. ఐ లవ్ దట్ బాయ్. సంగీతంలో, సాహిత్యంలో, నాట్యంలో, నాటకాల్లో ఎంత ప్రతిభ అండి. ఎండన్. మొదటి నుంచి వాడికి అదే పిచ్చండి. పిచ్చంటారాడు బావగారు? పిచ్చి కాదండి, కళాపిపాస. కరెక్ట్. ఒక దమ్ము వేస్తారు. పోనీ మీరు పట్టు పట్టకూడదు. గెలువు తగ్గుతుంది బ్రదర్. నాకది లేదే.